హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నేను మీ ప్రదీప్. మన సబ్స్క్రైబర్స్ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అండ్ నాకు తెలిసి మన ఛానల్లో ఎక్కువ డెవోషనల్ వీడియోస్ అయిపోతున్నాయి, త్వరలో కంటెంట్ మారుద్దాం. బట్ ఈరోజు మాత్రం ఈ వ్లాగ్లో మా ఊర్లో హనుమాన్ జయంతి ఎలా జరుగుతుందో మీకు చూపిస్తా. చలో. ముందుగా అందరం కలిసి ఉత్సవ విగ్రహాన్ని తీసుకెళ్ళడానికి అయితే ఇక్కడికి వచ్చాము. స్వామికి పూజ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ విగ్రహం గురించి ఇంకా డీటెయిల్గా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో మినీ వ్లాగ్ లింక్ పెట్టా, అక్కడ చూడొచ్చు, క్లారిటీగా ఉంటుంది. నేనైతే హనుమాన్ జయంతిని జరుపుకోవడం ఫస్ట్ టైం, అసలు సూపర్ ఫీల్ ఉంది. అండ్ చాలామందికి డౌట్ కూడా వచ్చి ఉంటుంది, హనుమాన్ జయంతి ఆల్రెడీ అయిపోయిందిగా మళ్ళీ సెలబ్రేట్ చేస్తున్నారు ఏంటి అని. యాక్చువల్లీ హనుమాన్ జయంతి డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ డేట్స్లో చేస్తారు. కొన్ని స్టేట్స్లో జన్మించిన రోజు చేస్తారు, కొన్ని దగ్గర లైక్ జన్మించిన తర్వాత 41 days దీక్ష తర్వాత చేస్తారు, ఇంకొన్ని స్టేట్స్లో రామాయణంలో హనుమాన్ విక్టరీగా సెలబ్రేట్ చేస్తారు. ఇంకా మన సబ్స్క్రైబర్లో ఎవరైనా బాగా తెలిసింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, సో మన అదర్ సబ్స్క్రైబర్స్కి కూడా ఇంకా తెలుస్తుంది. ఇప్పుడైతే పూజ అయిపోయాక విగ్రహాన్ని అయితే గుడికి తీసుకెళ్తున్నాము. హారతి అయితే ఇస్తున్నారు, ముక్కోండి. అలాగే మన గురించి కూడా ముక్కోవచ్చుగా, మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చి పెద్ద యూట్యూబర్ కావాలని. ఇంకా టైం అయితే 4 అయింది. సాయంత్రం ఊరేగింపు కోసం డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఇంకా తెలిసిందేగా, ఊరంతా కలిస్తే మంచిగా ముచ్చట్లేస్తారు, మంచిగా టైంపాస్ అవుతుంది. అండ్ చెక్క భజన్ కూడా పిలిపించారు. మామూలుగానే మా నాన్న యూట్యూబ్లో రోజు చెక్క భజన చూస్తాడు. ఇంకా అలాంటిది లైవ్లో చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారో మా నాన్న మా మామ. ఇంకా చెక్క భజనతో పాటు ఊరేగింపు కూడా స్టార్ట్ అయ్యింది. జై శ్రీ ఆంజనేయం.
ఇంకా మన గురించి తెలిసిందేగా, ప్రసాదం ఎక్కడుంటే ప్రదీప్ అక్కడ ఉంటాడు. సారికి లైన్లో పోయి తీసుకొని వచ్చి తింటూనే ఉన్నా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకు సబ్స్క్రైబర్స్ పెరిగి మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. సో లైక్, సబ్స్క్రైబ్ అన్ని పక్కా బిగులు. బాయ్.